నా జీవితాంతం వరకు ఈ ఇబ్బందులు ఇలానే పడాలా, దీని నుండి బయటకు తీసుకొచ్చేవారే లేరా, అసలు దేవుని వల్ల కూడా ఇది సాధ్యమవుతుందా అని అనుకున్నవారు లేకుండా పోలేదు. చూడండి, ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతూ 32వ అధ్యాయం 27వ వచనంలో, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? మన దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులను నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. మనం మనుషుల మీద ఆధారపడతాం, కానీ దేవుని మీద ఆధారపడలేం. మనం మనుషులను నమ్ముకుంటాం, వారు ఏదో చేస్తారు, నన్ను బయటికి తీసుకొస్తారు అని. కానీ దేవుని మీద నీవెందుకు అలా ఆధారపడలేకపోతున్నావు? దేవుని మీద ఎందుకు ఆ యొక్క విశ్వాసాన్ని నీవు ఉంచలేకపోతున్నావు? మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు. ఏదైతే నీ జీవితంలో ఇది ఎవరి వల్ల కాదు